జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏంటి అర్థం చేసుకునేది? బొగ్గు వేడిగా ఉన్నప్పుడు తాకితే చెయ్యి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే మస అంటుకుంటుంది. అలాగే నేను ఇంటి కోడలైన దగ్గర నుంచి నువ్వు నాతో కలిసిపోయిన తీరును చూసి నాకు చెల్లెలుండుంటే తను నీలాగే ఉండుండేది అనుకునేదాన్ని. అదే భావంతో ఈ రోజు వరకు ఉన్నాను కూడా. కాని ఈ రోజు నీలో ఎంత స్వార్థముందో చూపించి నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నావు. వదినా, నన్ను అపార్థం చేసుకోకు. అపార్థం చేసుకోలేదు, నీ గురించి నిజం తెలుసుకున్నాను. నా స్థానంలో మరొక అమ్మాయి ఉండుంటే ఈ ఇంటి పరువుని నడి బజార్ను నిలబెట్టేది. కాని నాకు ఈ ఇంటి మీదున్న గౌరవం, అత్తగారి మీదున్న గౌరవం ఆ పని చేయకుండా ఆపింది. నువ్వు సంపాదిస్తున్నావని, మీ అన్నయ్య సంపాదించట్లేదని మమ్మల్ని చులకనగా చూడకు. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే లైఫ్ అంటే ఒక చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరాల్సింది ఒక పెట్టెలోకే, అది గుర్తుపెట్టుకో. నాకు చెల్లెలుండుంటే తను నీలాగే ఉండేది అనుకునేదాన్ని. వదినా, ప్లీజ్, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నా కర్మ కొద్దీ అలా జరిగింది. ఎలా జరిగినా నా మనసు ముక్కలయ్యింది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అతకడం జరగదు. కానీ నీకొక విషయం గుర్తు చేస్తున్నాను. నీ పెళ్లికి నా నగలు చైను ఇవ్వడానికి నేను రెడీ అయ్యాను. ఆ విశ్వాసం కూడా లేకుండా పోయింది. సారీ వదినా, ఇవన్నీ మనసులో పెట్టుకుని నా మీద ద్వేషం పెంచుకుని నన్ను దూరం పెట్టుకోదినా. ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయవా? ఆ ఉద్దేశమే ఉండుంటే మీ పిన్ని అరెస్ట్ కావడానికి కారణమైన బ్రీఫ్ కేసులో నీ గాజులున్నాయన్న విషయం చెప్పుండేదాన్ని కదా. మరెందుకు చెప్పలేదో తెలుసా? నువ్వు మమ్మల్ని చీపుగా చూస్తున్నా నిన్ను దోషిగా నిలబెట్టే ఉద్దేశం మాకు లేదు కాబట్టి. సారీ వదినా. ఇలాంటి సారీ నాకు చెప్పక్కర్లేదు కీర్తి, ఇక నుంచి వెళ్ళు. నీకు సారీ చెప్పకపోతే అమ్మ నాతో మాట్లాడని చెప్పింది వదినా. ప్లీజ్ క్షమించారని చెప్పు చాలు. అంటే మీ అమ్మ కోసం సారీ చెప్తున్నావు కానీ నా విషయంలో తప్పు చేశావన్న పశ్చాత్తాపంతో కాదన్నమాట. అయ్యో, నేను పశ్చాత్తాపంతోనే అడిగాను వదినా. నా సారీని యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చెయ్యాలంటే సమయం వచ్చినప్పుడు నేను నిన్నొకటి అడుగుతాను. అప్పుడు నేను అడిగిన దానికి ఎదురు చెప్పకుండా ఒప్పుకుంటానని నాకు మాటివ్వు. మాటిస్తావా లేదా? సరే వదినా, నువ్వేమడిగినా చేస్తాను.
గాడిదని దెబ్బ కొట్టాలంటే ముందు ఈ కుక్కలను సైలెంట్ చేయాలి. అమ్మో, ఇక్కడ కూడా ఉన్నాయా? వీడు ఫుల్గా మందేసి మత్తులో ఉండుంటాడు. మొన్నట్లాగే 4 పీకితే వాడు కీర్తితో ఏం మాట్లాడాడో మొత్తం కక్కేస్తాడు. ఈ అడ్డగాడిదిగాడు ఎక్కడున్నాడబ్బా? ఈ వేధవ మందు కొట్టేసి బయటికెక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. మందు మావా, ఇల్లంతా వెతికినా కనిపించిన వాడు ఇప్పుడు ఎలా వచ్చాడని షాక్ అయ్యావా? ఎంత కుక్కలకి బిస్కెట్లు వేసి మేనేజ్ చేసావు, కానీ టెర్రస్ పైన ఉన్న నన్ను మాత్రం చూడలేకపోయావు మావా. వరసలు కలుపుతున్నావేంటి? మందు మత్తులో ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంటాననుకుంటున్నావా? జాగ్రత్త. సర్లే మావా, ముందు ముందు నీకే అర్థం అవుతుంది. సిప్పే మావా. నీలాంటి పోరంబోకు వెధవతో కలిసి మందు తాగుతానని ఎలా అనుకున్నావురా? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఆగు మావా, ఆగు. నువ్వు ఇక్కడికి రాగానే నేను 4 పీకి నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావని చొక్కా పట్టుకొని అడగాల్సింది పోయి సైలెంట్గా ఉన్నందుకు బాగానే రెస్పెక్ట్ ఇచ్చావు. అయినా ఇది పద్ధతి కాదు మావా. చంపేస్తాను ఇంకోసారి అలా పిలిచావంటే. నీ టాలెంట్ నాకు బాగా తెలుసు కదా మావా. తీసుకో, ఇదిగో ఈ బిర్యానీ టేస్ట్ చేస్తావా? ముందు నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పు. నీ ఆన్సర్ తర్వాత చెప్తాను, ముందు ఈ బిర్యానీ టేస్ట్ చేయి. స్మెల్ అదిరిపోతుంది. దా చూడు చూడు. ఏంటి స్మెల్ చూస్తే ఎక్కడో తిన్నట్టు అనిపిస్తుంది కదా? మీ ఇంటి బిర్యానీ నువ్వు గుర్తుపట్టకపోతే ఎలా మావా?